హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నిద్ర మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేద్దాం. నిద్ర మెంటల్ హెల్త్ రెండు ఇంటర్లింక్డ్ అని మీకు తెలుసా? మీరు ఒకవేళ రోజుకి ప్రాపర్ స్లీప్ సైకిల్ అనేది మెయింటైన్ చేయకపోతే మీ మెంటల్ హెల్త్ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది. కనీసం రోజువారీ మనం 7 నుంచి 8 గంటల నిద్ర కీలకం. మన అందరికీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మన మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి, మనం ప్రాపర్గా ఆలోచించగలగాలి, మనం ప్రాపర్గా మనం వర్క్ని ప్రాసెస్ చేసుకోవాలి అనుకుంటే మనకు నిద్ర చాలా ఇంపార్టెంట్. మన స్లీప్ సైకిల్ ఎంత డిస్టర్బ్ అవుతే మనకి యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి రావడం, మనకి స్ట్రెస్ ఎక్కువ పెరిగి ఒత్తిడి అనేది ఎక్కువ తీసుకోవడం, షోల్డర్స్ అండ్ నెక్ ఎక్కువ లాగడం, ఈ సైన్స్ అన్నీ మీకు స్ట్రెస్ ఇదంతా కాజ్ చేసేది మీ నిద్ర లేకపోవడం, టూ మచ్ ఆఫ్ థింకింగ్. ప్రాపర్గా మీరు ఆలోచించాలన్నా మీకు ప్రాపర్ నిద్ర అనేది అవసరం. సేమ్ టైం వాటర్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ మెంటల్ వెల్బీయింగ్కి కూడా. కనీసం 2 to 3 లీటర్స్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు మెయింటైన్ చేయాలి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా తాగడం ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ఒకటేసారి లీటర్ వాటర్ తీసుకోవడం కన్నా. సో నిద్ర ప్లేస్ ఎ కీ రోల్, మన కీలకమైన పాత్ర ప్లే చేస్తుంది నిద్ర అనేది. కనీసం మీరు ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడానికి రెగ్యులర్గా ఒకటే టైంకి నిద్రపోవడానికి ఫస్ట్ అలవాటు చేసుకోండి. మెల్లిమెల్లిగా 7 days 14 days 21 days బిల్డ్ అవుతుంది ఒక హ్యాబిట్ బిల్డ్ అవ్వాలంటే. అండ్ దెన్ మీరు పడుకునే ముందు ఒక 1.5 hour కనీసం 2 hours ముందు డిజిటల్ డీటాక్స్ అనేది చేసుకోండి. మీ మొబైల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ డిజిటల్ స్క్రీన్స్ నుంచి మీరు చాలా దూరంగా ఉండండి. కనీసం ఒక 1 hour ముందు, మీరు పడుకునే 1 hour ముందు ఇలా ట్రై చేయండి. అప్పుడు మీరు డిమ్ లైట్స్లో ఉండండి పడుకునే ముందు. హ్యావ్ సమ్ రెడ్ లైట్ థెరపీ, ఇట్ విల్ హెల్ప్. రెడ్ లైట్ థెరపీ ఏంటంటే మనకి నిద్ర పడుకోవడానికి మనకి ఈ ఓవర్ ఫోకస్డ్ లైట్స్ వల్ల కూడా మనం సరిగా పడుకోకుండా మన ఐస్ అనేవి ఓపెన్గా ఉంటాయి. సో దానికోసం మీరు రెడ్ లైట్ థెరపీస్ ట్రై చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు మొబైల్స్ స్క్రోల్ చేయడం కన్నా, ల్యాప్టాప్స్, టీవీస్, డిజిటల్ స్క్రీన్స్ ముందు ఉండడం కన్నా బెటర్ హ్యావ్ ఎ బుక్, లేదంటే ఒక చిట్ చాట్ విత్ అ ఫ్యామిలీ మెంబర్, లేదంటే హ్యావ్ ఎ బుక్ ఆఫ్ యర్ చాయిస్. డైలీ ఒక 1 page అయినా చదవండి కనీసం పడుకునే ముందు, మొబైల్స్కి దూరంగా ఉంచి. నైట్ టైం డిన్నర్ చాలా హెవీగా తీసుకోవద్దు. చాలా లైట్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే నైట్ మనం ఏం వర్క్ చేయం, పడుకొనే ఉంటుంది మన బాడీ కాబట్టి మన డైజెషన్కి ఎక్కువ స్ట్రెస్ పడొద్దు. సో డిన్నర్లో మనం లైట్గా ఫుడ్ తీసుకొని కనీసం 1 hour ముందు డిజిటల్ డీటాక్స్ చేసుకొని మనం రెడ్ లైట్ థెరపీ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో అప్పుడు మనము నిద్ర, మన మెంటల్ హెల్త్ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు. నిద్ర బాగా ఉంటే మనం బాగా ఆలోచించగలం.